Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇలా దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవుని దగ్గరగా వస్తాం. దేవుని దగ్గరగా రావడం ద్వారా దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రతిరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వారంతా ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం రాయబడింది. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు చేస్తారండి. మిరాకిల్స్, ఆశ్చర్యకార్యాలు చేస్తారండి. క్రీస్తు ప్రభు వారికి ఉన్న ఒకనొక పేరు ఆశ్చర్యకరుడు అని. వాస్తవానికి క్రీస్తు ప్రభు వారి జీవితమే అద్భుతమని. ఆయన ఈ లోకంలో పుట్టడం ఒక అద్భుతం, ఆయన బోధ ఒక అద్భుతం, ఆయన మరణము పునరుద్ధానము అది ఒక అద్భుతం. అది మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారని. ఒకనొక రోజు క్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో వాక్యం చెప్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు పక్షవాయుతో కలిగిన వ్యక్తిని తీసుకొస్తారు మంచం మీద పెట్టుకుని. క్రీస్తు ప్రభువారు ఉన్న ఇంట్లో దించడానికి పైకప్పు తీసి మరి ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభువారు ముందు దించుతారు. వారి విశ్వాసం చూసిన ప్రభు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తితో, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ మంచం ఎత్తుకుని వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారండి. ఎందుకంటే ఆ వ్యక్తి పాపాలు ప్రభు క్షమించడం మాత్రమే కాదు, అప్పుడు దాకా ఆ వ్యక్తిని నలుగురు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే లేచి నిలబడి వెళ్ళిపోతూ తన మంచాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడని. దేవుడు మన జీవితంలో అలాంటి అద్భుతకార్యం చేస్తాడని, దేవుడు మనల్ని లేవనెత్తుతాడని. అనారోగ్యాల నుండి, అప్పుల బాధల నుండి, కన్నీటి నుండి, దుఃఖం నుండి, పతన వ్యవస్థ నుండి, పడిపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడని. ఆయన పాడైపోయిన మన జీవితాల్ని ఆయన తిరిగి కడతాడని. మీరు కోల్పోయినంతా కూడా దేవుడు తిరిగిస్తాడు. మీరు కోల్పోయిన ఆరోగ్యం, మీరు కోల్పోయిన శాంతి, మీరు కోల్పోయిన ఆనందం, మీరు కోల్పోయిన ధనము, ప్రతీదీ కూడా దేవుడు తిరిగిచ్చి మిమ్మల్ని లేవనెత్తి మీ జీవితంలో అలాంటి అద్భుతకార్యం దేవుడు చేస్తాడని. ఇశ్రాయేలు ప్రజలు కనాన దేశానికి వెళ్ళాలి. కనాన దేశంలోకి అడుగు పెట్టాలంటే యోర్దాను నది దాటాలి. దేవుడు చెప్తున్నమాట, నేను మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తమను తాము పరిశుద్ధపరచుకున్నారో దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యం చేశాడని. యోర్దాను నది ప్రవాహం ఆదాం అనే పురం దగ్గర ఎవరో ఆనకట్ట వేసినట్టుగా, డ్యామ్ కట్టినట్టుగా ఆగిపోయిందని. ఈ యాజకులు దేవుని మందసాన్ని పట్టుకుని తమ కాళ్ళు నదిలో పెట్టగానే నది ప్రవాహం అంతా ఆగిపోయి 6 నెలలపైన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్దాను నదిని దాటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడని, అలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడని. మార్గం లేని చోట దేవుడు మార్గాన్ని ఏర్పరిచేవాడని. ఎర్ర సముద్రం విషయంలో కూడా అంతే కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన రాత్రి ఎదరేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. దేవుడు ఎర్ర సముద్రం గుండా త్రోవను ఏర్పాటు చేశాడు. మార్గమే లేదు ముందుకు వెళ్ళడానికి, జీవితం ముందుకు తీసుకెళ్ళడానికి. దేవుడు ఒక గొప్ప మార్గాన్ని మీకు తెరుస్తాడు. మీ ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, ఒకవేళ గర్భఫలం కోసం ఎదురు చూస్తుంటే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారని. ఆయనలా తన ప్రజల జీవితంలో అద్భుత కార్యాలు చేసేవారు, ఆశ్చర్యకార్యాలు చేసేవారు ఎవరూ కూడా లేరని. మన జీవితంలో అద్భుత కార్యం జరగాలి అంటే మొదట మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. రెండోదిగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆయన శక్తి మీద, ఆయన బలం మీద, ఆయన అధికారం మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేస్తాడని నమ్మవలను కదా అని రాయబడిన రీతిగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలని. అలా ఉంచినప్పుడు దేవుడు మీ జీవితంలో, మీ మధ్య, మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే అధికంగా చేసే దేవుడు, ఎంతో గొప్పగా చేసే దేవుడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవేశా ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా. ప్రభా, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు చేయమని దేవా ప్రతి మాలుకుంటున్నానేసి. వివాహ విషయంలో కానీ ప్రభా, ఆరోగ్య విషయంలో కానీ, చదువుల్లో కానీ ప్రభా వేసే ప్రభా, ఉద్యోగ విషయంలో కానీ ప్రభా, ప్రతి విషయంలో ప్రభా
వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని దేవా ప్రతి మాలుకుంటున్నాను ఏసయ్యా. మీకు వేలాది వందనాలు ఏసయ్యా. మీ మహిమను కుమ్మరించండి అయ్యా, మీ శక్తిని కుమ్మరించండి అయ్యా, మీ బలాన్ని కుమ్మరించుకోండి దేవా. ప్రభా ప్రతి మాలుకుంటున్నాం ఏసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మీ సహాయం వారు అందించండి, మీ తోడుని వారికి అందించండి. గొప్ప కార్యాలు చేయండి, లేవనెత్తమని ప్రభు, ఉన్నతమైన స్థితిలో ఉంచుకోండి దేవా. మీరు మేలుతో వారిని తృప్తిపరచుకోండి ప్రభా. గొప్ప కార్యాలు చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.